గారు బిడ్డ పుట్టిన సంవత్సరానికి భర్త చనిపోయాడు. ఆ బిడ్డ కోసం బహు కష్టపడింది, బహు ప్రయాసపడింది. తను చేయని పని లేదు ఆ బిడ్డను చదివించడానికి, ఆ బిడ్డను పెద్దవాడిని చేయడానికి, ఆ బిడ్డను ఒక స్థాయికి తీసుకొని రావటానికి. కానీ ఆమె ఎప్పుడు చెప్పేది, నాయనా మీ నాన్నగారు లేరు, నేను నిన్ను కష్టపడి చదివిస్తున్నాను, నిన్ను ఒక గొప్పవాడిని చేయాలి చూడాలన్నది నా ఆశ. కానీ ఒక షరతు ఏమిటో తెలుసా? నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా నాతో వారానికి ఒక రోజు లేక ఒక 2 గంటలు నాతో గడపాలి నాయనా, ఇది నా మాట అని చెప్పి ఎప్పుడు ఆ తల్లి ఆ కొడుకు చెప్తుండేది. ఆ కొడుకు కూడా అదేంటమ్మా నువ్వు లేకుండా నేను బతకగలనా అనేవాడు. అన్నట్టుగానే పెద్దవాడయ్యాడు, మంచి భార్య, మంచి కోడలు ఆ ఇంటికి వచ్చింది. ఆ 2 పిల్లలు అక్కడ పుట్టారు. కానీ ఆ తల్లి అనుకున్నట్టుగా, ఆ తల్లికి మాట ఇచ్చినట్టుగా కొడుకు మాత్రం ఆ తల్లితో గడిపే సమయం లేకుండా పోయింది. టైం లేదు. ఆ తల్లితో గడపాలి, ఉండాలి అన్న సమయం కోసం పాపం ప్రయత్నం చేశాడు. వల్ల కావటం ఆ కంపెనీలు, జాబు ఇదే సరిపోతుంది. ఆ పిల్లలతో, భార్యతో. ఈ తల్లి తను ఇచ్చిన మాట మర్చిపోయాడని ఆ కొడుకు నాతో టైం గడపటానికి సమయం లేదని చెప్పేసి ఈ తల్లి కొంచెం నీరసించిపోతుంది, నిరాశ పడిపోయింది, ఆల్రెడీ అనారోగ్యానికి కూడా గురైపోతుంది. ఇదంతా తెలుసుకున్న మంచి కోడలు కాబట్టి ఆ కోడలు వచ్చి ఆ అత్తను బలపరిచేది. ఏం కాదులే అత్తమ్మ, ఆయనకు కుదరటం లేదులే, మీతో తప్పకుండా గడుపుతాడులే అని చెప్పేది. ఊరట మాత్రం కలిగేది కానీ తను అనుకున్నట్టుగా ఆ కొడుకు ఆ తల్లితో గడపడానికి సమయం మాత్రం లేదు. కొద్ది కాలానికి పూర్తిగా ఆమె శరీరము సహకరించకపోయింది. ఆసుపత్రులు తీసుకుని వెళ్ళారు. అప్పుడు ఈ కొడుకు కాస్త మీ అమ్మ గురించి అని చెప్పి ఆ కోడలు చక్కగా వివరించింది. మీ తల్లి అనారోగ్యానికి కావటానికి కారణం నువ్వే అన్నట్టుగా మాట్లాడు. ఆ మాటలు విన్న కొడుకు తల్లడిల్లిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళి చేతులు చేవేసి, అమ్మా నన్ను క్షమించు, ఇక నుంచి తప్పకుండా వారంలో ఒకరోజు ఒక 2 గంటలు నీతో నేను గడుపుతాను అని మాటిస్తే ఆ తల్లి మరలా ఆరోగ్యం పొందుకొని ఇంటికి వచ్చింది. వినండి, ఎందుకు ఆ తల్లి ఆ కోరిక కోరింది అంటే, నిన్ను పెంచింది నేను, నిన్ను పెద్దగా చేసింది నేను, నీకు కావలసినవన్నీ కొనిచ్చింది నేను, నీకోసం కష్టపడింది నేను, ఆఖరికి నా సుఖమును సౌఖ్యాన్ని వదులుకొని నీకోసమే ఎవరిని పెళ్లి చేసుకోకుండా నేను నీకోసమే బతికానురా. నేను అడుగుతుంది ఒకటే, నా కోసం ఒక 2 గంటలు, వారానికి 2 గంటలు నాతో కూర్చొని కాసేపు మాట్లాడు, అదే నాకు కావాలి అని. నిన్ను ఇంత వాడిని చేశాను కాబట్టి నేను అడుగుతుంది టైం, సమయం అని ఆ తల్లి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని క్షీణించిపోయింది. ఆ తల్లికి ఎప్పుడైతే ఆ కొడుకు చెప్పాడో ఆ తర్వాత ఆ తల్లి ఊరట పొందింది, మరలా ఆరోగ్యం పొందుకుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఎగ్జాక్ట్గా ఇదే నిన్ను అడుగుతున్నాడు. నిన్ను పెంచి పెద్ద చేసింది నేను, నిన్ను ఆశీర్వదించింది నేను, ఆరోగ్యం ఇచ్చింది నేను, నీకు కావలసిన ప్రతి అక్కర తీరుస్తుంది నేను, మంచి ఉద్యోగము, మంచి సమాధానము, మంచి ఇల్లు, గర్భఫలము, మంచి భర్త, భార్య ఇవన్నీ ఇచ్చింది నేను నిన్ను అడుగుతుంది ఏంటంటే, వారానికి ఒక 2 గంటలు నాతో గడుపుతావు అని దీవించాను. నువ్వేం చేస్తున్నావు? నీకు టైం లేదు అని చెప్తున్నావు, నీకు సమయం లేదని చెప్తున్నావు. నేను చూసిన యేసుక్రీస్తు గుండె పగిలిలా బాధపడుతున్నాడన్న సంగతి తెలుసా మీకు? నేను చూసిన క్రీస్తు ఎంత వేదన, బాధ గురయ్యాడో తెలుసా? ఆ తల్లి ఏ విధంగా క్షీణించిపోయిందో నేను చూసిన ప్రభు అయిన క్రీస్తు కూడా బాధపడుతున్నాడు, కన్నీళ్లు పెడుతున్నాడన్న సంగతి తెలిస్తే ఏ ఒక్కరు కూడా ఆయనతో గడపటానికి ముందుకు వస్తారే కానీ వెనక్కు మాత్రం పోరు. నేను దీవించింది ఆయనతో ఉంటావని, నిన్ను ప్రేమించింది ఆయనతో ఉంటావని, నీకోసం ప్రాణం పెట్టింది ఆయనతో కాసేపు గడుపుతావని, ఆయనతో గడపలేకపోతే ఇంకా ఎందుకు ఈ జీవితం? వినండి, క్రిస్మస్ సందేశం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అన్న విషయాలు ఉదయకాలం మీతో పంచుకున్నాను. ఆయన ఎలా వచ్చాడు చదవండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం.
త్వరగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు ఆ, పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎలానగా మనకు శిశువు పుట్టెను, ఆ, మనకు కుమారుడు అనుగ్రహించబడను. తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన కుమారుడిని ఎందుకు ఇచ్చాడు? ఎందుకు తనకిష్టమైన బిడ్డను భూమి మీదకి పంపించాడు? దీనుడిగా, రిక్తుడిగా, దరిద్రుడిగా ఎందుకని ఈ లోకంలోకి యేసుక్రీస్తు వారు వచ్చారు అంటే, గత వారాల్లో చెప్పుకుంటూ వచ్చాను, ఈరోజు చెప్పాను, ఆయన ఒక మంచి డాక్టర్గా భూమి మీదకి వచ్చాడు. ఒక మంచి వైద్యుడిగా వచ్చాడు. ఎంతోమంది బలహీనమైనటువంటి వారు, ఎంతోమంది రోగంతో పడి ఉన్నవారు, ఎంతోమంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు, ఎంతోమంది కృంగిపోయిన వారు, ఎంతోమంది డిప్రెషన్కు గురైన వారు, ఎంతోమంది మతి స్థిమితం లేకుండా పోయిన వారు, ఎంతోమంది రక్తస్రావం కలిగిన వారు, పక్షవాతులు, కుష్ఠరోగులు, కళ్ళు లేనివారు, గుడ్డివారు, మగవారు, కాలు లేని వారు, వీరందరినీ కూడా ఆయన బలపరచాలి అని ఒక మంచి వైద్యుడిగా ప్రభు అయిన క్రీస్తు భూమి మీదకి వచ్చాడని మీతో నేను పంచుకున్నాను. ప్రియులారా, లోక సువార్త, మత్తయి సువార్త మొదటి మాట చదువుదాం. 9:12 వచ్చు. 9:12 వచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 12 వచ్చు. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదో. నేను వచ్చింది ఎందుకు? బలహీనంగా ఉన్న వారిని బలపరచాలని. నేను వచ్చింది ఎందుకు? రోగంతో ఉన్న వారిని స్వస్థపరచాలని, మంచాల మీద పడి ఉన్న వారిని పైకి లేపాలని. నేను వచ్చింది కారణం అదే. ఒక అద్భుతమైన డాక్టర్ యేసు ప్రభు అని కూడా మీతో నేను పంచుకున్నాను. ఆయన హాస్పిటల్ 24 గంటలు తెరిచి ఉంటుందని కూడా చెప్పాను. ఆయనకంటూ ఒక ఫోన్ నెంబర్ ఉందని కూడా మీతో నేను చెప్పాను. ఎనీ టైం పనిచేస్తుంది అని చెప్తే మా మనవరాలట ఫోన్ తీసుకొని 333 కొట్టిందట. మధ్యాహ్నం చెప్తుంది. పాపం వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకు పుట్టక ముందు ఈ ప్రసంగాన్ని నేను చెప్పుకుంటాను. ఏమండి, ఇదే ప్రసంగాన్ని వాళ్ళు పుట్టక ముందు 2009-10లో నేను చెప్పుకుంటాను ఈ ప్రసంగాన్ని. ఏం తాత నువ్వు ఫోన్ నెంబర్ ఇచ్చావు యేసు ప్రభుది, మేము ఫోన్ చేస్తే అంతసేపు ఉన్నా కలవటం లేదేంది అని చెప్తున్నాడు. అమ్మా, నేను ఫోన్ చేయొద్దని చెప్పాను కదా, ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఫోన్లో కొడతారేమో, కొట్టొద్దు. ఆ ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనము, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. 333 అంటే మీరు మొరపెట్టాలి, ఫోన్ చేయటం కాదు, ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. మీరు మొరపెట్టిన వెంటనే ఉత్తరం అనేది వస్తుంది. అంబులెన్స్ వెంటనే వస్తుందో రాదో తెలియదు, కానీ నువ్వు మొరపెట్టాలే కానీ, నువ్వు అడగాలే కానీ, నువ్వు ఏడవాలే కానీ, నీ బాధ చెప్పుకోవాలే కానీ, పరలోకము నుంచి ఎమర్జెన్సీ కాల్ ఇదైతే వెంటనే నీకు జవాబు మాత్రం వస్తుంది. ఎమర్జెన్సీ అయితే నిజంగా ఆపదలో ఉన్నావు, అక్కర్లో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, నష్టంలో ఉన్నావు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నావని ఒకవేళ నువ్వు మొరపెడితే ఆ పరిస్థితి గుండా తప్పకుండా తప్పించడానికి ఆ యేసు ప్రభు ఫోన్ కాల్ వెంటనే అందుకుంటాడు, నీకు ఉత్తరము ఇచ్చేస్తాడని చెప్పారు. వీళ్ళను స్వస్థపరిచే యెహోవాను నేను రోగశయ్య మీద ఉన్నాను, యెహోవా నన్ను ఆదరించాడు. రోగంతో ఉన్నాను, యెహోవా నన్ను బలపరిచాడు. రెండో మాట మీతో పంచుకున్నాను. ఎలా వచ్చాడు ఆయన? ఎలా వచ్చాడు? ఒక మంచి సమరయుడు. ఎలా వచ్చాడండి ప్రభు అయిన క్రీస్తు? ఒక అద్భుతమైనటువంటి సమరయుడు. ఒక వ్యక్తి బాధపడుతుంటే, ఒక వ్యక్తి బలహీనంగా ఉంటే, ఒక వ్యక్తి సావు బ్రతుకుల మధ్య ఉంటే, ఒక వ్యక్తి కృంగిపోయి ఉంటే యేసు ప్రభు నాకెందుకులని పట్టించుకొని వెళ్ళేవాడైతే కాదు, ఆయన పట్టించుకునేవాడు. ఆ రోజు లేవీడు ఆ దారిన వెళ్ళాడు, పట్టించుకోలేదు. యాజకుడు ఆ దారిలో వెళ్ళాడు, పట్టించుకోలేదు. కానీ ఒక సమరయుడు ఆ దారిలో వెళ్తున్నాడు, చూశాడు, వాడు పడి ఉన్న చోటుకు వెళ్ళాడు, వాడిని పట్టించుకున్నాడు, ఆ ద్రాక్షారసం పోశాడు, నూనె పోశాడు, వాడి గాయాలన్నీ కడిగాడు, కట్టాడు, పూటకోని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు.
2 రూపాయలు ఇచ్చాడు. మరలా ఏమైనా కావాలి నేను ఇస్తానన్నాడు. పరామర్శించాడు. వాడిని బాగు చేశాడు. ప్రియులారా, ఒక మంచి సమరయుడు, ఒక మంచి సమరయుడు. అందుకే మీరు మనుషుల ఎదుట మంచి కార్యాలు జరిగిస్తారంటే చూడాలని అంటాడు. కొండ మీద ప్రసంగంలో యేసుదేవుడు చెప్పిన బోధ ఏంటంటే, మీరు మనుషుల ఎదుట డప్పులు కొట్టుకుంటారు, మనుషుల ఎదుట నీతి కార్యాలు జరిగిస్తారు, మనుషుల ఎదుట గొప్పలు చెప్తారు, మనుషుల ఎదుట మేము అట్లా ఇట్లా అని చెప్తారు. కానీ మనుషులు లేనప్పుడు పరిస్థితి ఏంటని అడుగుతారు. అందుకే ఒక మాట రాయబడింది అక్కడ, లోకాసు వార్త 3వ అధ్యాయం 9వ వచనంలో ఆ? ఆ, ఆ, ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించకపోతే ఆ నరకబడుతుంది. చూసావా, మంచితనం అనేది కావాలి. మానవత్వం ఏమైతే మనం మానవులన్న సంగతి ఈరోజు మర్చిపోయి మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. మనుషులమన్నది మర్చిపోయి పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. తెలివి లేని పశుప్రాయులు అని రాయబడింది బైబిల్లో. వారికి తెలివి లేదు అని రాయబడింది. మనుషులకు ఉండవలసిన జ్ఞానం, మానవత్వం ఉండవలసినటువంటి తెలివి ఏమైంది? ఎదుటివాడు బాధపడుతుంటే, ఎదుటివారు బలహీనంగా ఉంటే, సంఘంలో ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా నష్టపోతూ ఉంటే, ఒక సంఘ బిడ్డగా మీరు ఆదరించాలని మధ్యాహ్న కాలం మీతో నేను చెప్పాను. మంచి ఫలములు ఫలించకపోతే ఆ చెట్టుని ఏం చేయాలి? నరకవేయాలి. ఆ రోజు 9 కుష్ఠరోగులు ఏం చేశారు? మనం చేసేది మంచి పని కాదు. ఏం మంచి పని? మన కడుపుకు మనం తింటే ఇదేం మంచి పని? ఇది కాదు. 10 మందికి పెట్టేది కావాలి మనకని ఆ రోజు ఒక కుష్ఠరోగి మాటలు విని ఆ రోజు సోమరోను పట్టణంలో ఉన్న కరువు అంతా తీర్చారే, కుష్ఠరోగులు తీర్చారు. మంచి పని. అందుకే గొప్ప ఐశ్వర్యం కంటే కదా, దేనికంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలంట. లోకంలో మనం సంపాదించుకునేది అది ఒక్కటే. ఫలానా అమ్మాయి చాలా మంచిది, ఫలానా అబ్బాయి చాలా మంచివాడు, ఫలానా ఆయన అబ్బా చాలా మంచివాడు రా, ఫలానా ఆవిడ అబ్బా అద్భుతం రా, అలాంటి అమ్మాయి ఉండాలిరా ఈ ప్రాంతంలో, అలాంటి ఆవిడ ఉండాలిరా ఈ వీధిలో అనేలా. ఎందుకు మంచిగా నలుగురితో ఉండకూడదు? నలుగురితో ఎందుకు కలిసి కలిమిడిగా మాట్లాడి పలకరించకూడదు? మూడో మాట, ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారి భూమి మీద కంటే పాపములో ఉన్న వారిని విమోచించటానికి. విమోచన, విమోచన. ఈ మాటతో నేను ముగింపులకు తీసుకొని వస్తాను. ఒక 15 నిమిషాలు వినండి. విమోచించటానికి వచ్చాడు. రోమపత్రిక ఇక చదవండి. రోమపత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. విమోచకుడు సియోనులో నుండి వచ్చి భక్తిహీనతను ఏం చేస్తాడు? తొలగించును. ఎక్కడి నుంచి వస్తాడు? సియోనులో నుండి విమోచకుడు వస్తాడు. ఎందుకు వస్తాడు? యాకోబులో భక్తిహీనత ఉంది, యాకోబులో పాపం ఉంది, యాకోబులో మోసం ఉంది, యాకోబులో నటన ఉంది. కాబట్టి యాకోబులో ఉన్న భక్తిహీనతను నేను తుడిచివేయాలి, యాకోబును విమోచించాలి, యాకోబును విడిపించాలి, యాకోబును రక్షించాలి. మీకు తెలుసు యాకోబు అంటేనే మోసగాడు అని అర్థం. ఎంత మోసం చేశాడు, ఎంతగా నటించాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, ఏ విధంగా మాయ చేశాడు, ఏ విధంగా అన్న దగ్గర ఉన్న జాస్తత్వాన్ని లాగేసుకున్నాడు, ఏమంటే ఏ విధంగా మామగారిని ఏ విధంగా మోసం చేశాడు, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. అందుకే యాకోబు ఆ రోజు దీవించమని అడిగినప్పుడు దేవుడు ఒక మాట అడుగుతాడు. ఏమని? నీ పేరేంటి? నన్ను ఆశీర్వదించేళ్ళు అని అంటున్నావే, నీ పేరేంటో చెప్పు ముందు అని అంటే ఏమన్నాడు? నీకు తెలుసు కదా అనలా. ఏమన్నాడు? నా పేరు అంటే ఒప్పుకున్నాడు. ఒప్పుకోవాలి. ఆ రోజు నీకు తెలుసు కదా అనలా. ఏమన్నాడు? నీ పేరేంటో చెప్పు ముందు. ఆశీర్వదించమంటున్నావు, ఆదికాండం 32వ అధ్యాయంలో ఆశీర్వదించమంటున్నావు, నీ పేరేంటో చెప్పు నాకు. ఏం దేవుడికి తెలియదా అండి? పోయి మేడి చెట్టు ఎక్కినటువంటి పొట్టి జక్కయ్య యేసుప్రభు వెళ్ళి జక్కయ్య దిగిరా అని పేరుతో పిలిచాడే, నీ
నీ పేరు తెలియదా? యాకోబు పేరు తెలియదా? ఎన్నిసార్లు యాకోబుతో 28వ అధ్యాయంలో మాట్లాడాడు, 30వ అధ్యాయంలో మాట్లాడాడు దేవుడు. ఇన్నిసార్లు మాట్లాడిన దేవుడు 32వ అధ్యాయంలో యాకోబు పేరు మర్చిపోయాడా? కానీ ఏం చెప్తాడో వినాలి, ఏమంటాడో వినాలి. నీ పేరేంటో చెప్పు. నా పేరు యాకోబు. అయితే ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు. నీ పేరు ఇక నుంచి మోసగాడిగా ఉండటానికి వీలు లేదు. నటించేవాడిగా ఉండటానికి వీలు లేదు. నీలో ఉన్న భక్తిహీనతను తొలగించుకో. నేను నిన్ను విమోచిస్తాను, విడిపిస్తాను. నేను ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, చూసావా, నీవు విమోచించిన నీ జనమైన ఎవరు? ఇజ్రాయేల్ అంటే ఎవరండి? యాకోబు అండి. ఇజ్రాయేల్ ఎవరు? యాకోబు. నీవు విమోచించిన నీ జనము ఇజ్రాయేలు నిమిత్తము. చూసావా, వారికి ప్రాయశ్చిత్తం కలగని నాయన. ఆ రోజు వెళ్ళి ఇదే యాకోబు సంతానం 70 మందితో వెళ్ళిన ఈజిప్ట్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ 70 మంది కాస్త ఎంతమంది అయ్యారు? లక్షల్లో పెరిగిపోయారు. 400 ఏండ్లు బానిసత్వంలో మగ్గిపోయారు, బానిసలుగా మిగిలిపోయారు. ఐగుప్తు దేశంలో ఫరో కింద అణిగిమణిగి ఉండాల్సి వచ్చింది. విడుదల లేదు, విడిపించేవారు లేరు, విమోచించేవారు లేరు, రక్షించేవారు లేరు, ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. ఏం చేయాలో అర్థం కాక నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ప్రార్థన చేశారు. ప్రభువా, ఏదో ఒకటి చేయలేదు. ఈ శాఖని మేము చేయలేం, ఈ బాధ భరించలేం, వీళ్ళ కింద మేము స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాం, బానిసలం అయిపోయాం. వాళ్ళు చెప్పిందల్లా మేము చేయాలి, వారు ఎలా ఉండమంటే అలా ఉండాలి, మాకంటూ సొంత ఆలోచనలు జరిగించడానికి వీల్లేదని మొర్ర పెడితే 3వ అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడటం మనము చూస్తాం. ఏమంటాడు తెలుసా? 7వ వచనంలో, వారి మొర నేను విన్నా, వారి కన్నీళ్ళు నేను చూశాను. మోషే, వారి బాధను నేను చూశాను, నువ్వు వెళ్ళాలి. ఎందుకు ప్రభువా? వారిని విడిపించాలి, వారిని విమోచించాలి, వారిని రక్షించాలి. అండి, వదిలిపెట్టాడా యాకోబు సంతానాన్ని? 10 తెగుళ్ళు పెట్టి బాధలో ఉన్న వారిని, బానిసత్వం కింద ఉన్న వారిని, అణిగిమణిగి ఉండాల్సిన వారిని స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇచ్చి 10 తెగుళ్ళ ద్వారా 14వ అధ్యాయంలో బయటికి తీసుకెళ్తాడు. 12వ అధ్యాయంలో గొర్రె పిల్ల రక్తము ద్వారా వారిని విమోచించి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ రక్తం ద్వారా? ప్రతి ఇంటికి ఏ రక్తాన్ని రాశారు? ఇజ్రాయెల్ ఇంటికి ఏం రాశారు? గొర్రె పిల్లను చంపి దాని రక్తాన్ని వారి ద్వార బంధకాలకు, నిలువు కమ్మెలకు రాసి ఆ ఇంటికి తెగులు రాకుండా, మరణదూత రాకుండా ఆ రక్తము విమోచించింది, బానిసత్వం నుంచి విడిపించింది. 14వ అధ్యాయంలో బయలుదేరి ఎర్ర సముద్రం కాడ మనకు కనిపిస్తారు. ఈరోజు ఎంతో మంది పాపముల నుంచి విడుదల లేక, విడిపించేవారు లేక, ఏమండి, విడిపించేవారు లేక, మమ్మల్ని ఎవరైనా విడిపిస్తే బాగుంది, ఈ బానిసత్వం అయిపోయాం దీనికి, మమ్మల్ని బయటికి ఎవరైనా లాగితే బాగుంది, దీని నుంచి ఎలా మేము బయటపడాలి, ఈ అలవాట్లోంచి ఎలా బయటికి రావాలి, సత ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వల్ల అయితే కావటం లేదు. ఈ మన దేవుడికి. అయితే నేను చెప్పాలనుకునేది తెలుసా, ఒక గురువు గారి దగ్గర చాలా మంది వెళ్ళి ఎలాంటి ప్రశ్నలైనా అడగండి, వెంటనే చిక్కు ప్రశ్నలు కూడా అలాగ నిప్పేస్తాడు. అంత అద్భుతమైన గురువు గారు. ఎలాంటి ప్రశ్న వేసినా సరే, ఎవడేసినా సరే, ఎంత చిక్కు చేసినా కూడా ఆయన చెప్పగలిగినటువంటి జ్ఞానం ఆయన దగ్గర ఉంది. అనేక మంది వెళ్ళి ఆయన దగ్గరికి అడుగుతున్నారు, ప్రతి ప్రశ్నకు జవాబు అలాగనే చెప్తున్నాడు. ఒక కుర్రవాడు ఏం చేశాడంటే, ఎలాగైనా గురువు గారిని ఆట పట్టించాలని ఒక చీతాకోక చిలుకను తీసుకుని వెళ్ళి, ఏ చిలుక? సీతాకోక చిలుక తెలుసా? 2 రెక్కలు, చాలా అందంగా ఉంటుంది కదా. దాన్ని తీసుకుని వెళ్ళి ఈ గుప్పిడిలో పెట్టుకుంది, తలకాయ మీద ఈ వేలు పెట్టాడు, రెక్కలు మాత్రం పైకి పెట్టాడు, యాళ్ళ కింద నుంచి రెక్కలు పెట్టాడు. గురువుగారు, ఎంతో మంది ప్రశ్నలు సమాధానం చెప్తున్నావు, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగబోతున్నావు, జవాబు ఇవ్వాలి అని. ఏమిటో అడగరా అన్నాడు. ఏం లేదు గురుగారు, నా చేతిలో ఒక చీతాకోక చిలుకుంది కదా. ఉంది,
అది చచ్చిపోయిందా బతికిందా? ఏంటి? ఏమన్నాడు? ఎంతో ప్రశ్నలు జవాబు చెప్తున్నావు. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ చీతాకోక చిలుక చచ్చిపోయిందా బతికిందా చెప్పు చూద్దాం. టైం తీసుకోవడానికి వీల్లేదు. టైం తీసుకుంటే నువ్వు చెప్పలేవు. అలా కుదరదు, వెంటనే చెప్పేయాలి అని అంటే ఆ గురువు గారు అన్నారు, అది నీ చేతిలోనే ఉందిరా. దాని ప్రాణం పోవాలన్నా ఏంటి, ఆ, అది బతకాలన్నా నీ చేతిలోనే ఉందిరా. అదేంటి గురుగారు? అవునరా, నేను పొరపాటున చచ్చిపోయింది అంటే వదిలేస్తావు. ఆ, అది బతికే ఉంది అంటే చంపేస్తావు. నీ చేతిలోనే ఉందిరా దాని ప్రాణము అన్నాడు. ఈ రోజున దేవుడు కూడా అదే చెప్తాడు, మీ చేతిలోనే ఉంది నీ జీవితం. ఆయన విడిపిస్తాడు, విమోచిస్తాడు. ఏ విధంగా తెలుసా? ఆ రోజు ఒక సుంకరి వచ్చి, దేవా ఈ పాపినైనా నన్ను కరుణించు అన్నప్పుడు వాడి పాపాలన్నీ క్షమించలే. ఆ రోజు ఒక భయంకరమైనటువంటి వేశ్య పాపంతో పట్టబడింది. ఆమె యేసు ప్రభు దగ్గర, అయ్యా ఏదో వచ్చి నాయన అన్నప్పుడు ఆమెను విడిపించలా. అమ్మా ఇక్కడి నుంచి పాపం చేయొద్దమ్మా. పాపాత్మురాలు స్త్రీ వచ్చి యేసయ్య పాదాల మీద పడి ఆ పాపాలు ఒప్పుకుంటే క్షమించలా. ఎవరినైనా జీవితం నీ చేతిలోనుంది. నువ్వు బాగుపడాలన్నా లేక నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలన్నా దేవుని చేతిలో కాదు, నీ చేతిలోనుంది. ఆ గురువు గారు అంటున్నాడు, నీ చేతిలోనుందిరే దాని ప్రాణం. ఈరోజు దేవుడు ఉంటే నన్ను ఎప్పుడో బాగు చేయొచ్చు అని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ నీ జీవితాన్ని మార్చుకోవాలా, నీ జీవితాన్ని సరి చేసుకోవాలా, నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలో నీ చేతిలోనే ఉంది. చదవండి, ఒక మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు, చూడండి, నా విమోచకుడు, అండర్లైన్ చేసుకోండి, విమోచకుడు అనే మాట. నా విమోచకుడు ఎలాంటి వాడు? సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నేను ఎరుగుదును. చదువు. ఇలాగూ నా చర్మము చీకిపోయినను నేను మరలా ఆయన్ను చూస్తాను. నా శరీరము కుళ్ళిపోయినా నేను చూస్తాను. ఎందుకు? నా విమోచకుడు సజీవుడు. మన దేవుడు మృత్యుంజయుడు, మరణాన్ని జయించిన వాడు. సామాన్యమైన దేవుడైతే కాదు. మీరు అనుకున్నట్టుగా, వాళ్ళు అనుకున్నట్టుగా ఆయన ఏదో ఒక అలాంటి వాడైతే కాదు. ఆయన సజీవుడు. నా విమోచకుడు ఎలాంటి వాడో తెలుసా? యోబు సాక్ష్యం చెప్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో శరీరము ఏమైంది? చీకిపోయింది. సీము రక్తము. ఒక పక్క సాతాను మనుషులు చెండాడుతున్నారు, వేధిస్తున్నారు, బాధిస్తున్నారు. మరొక పక్క భార్య చచ్చిపో అంటుంది. వేదన తట్టుకోలేక యోబు 3వ అధ్యాయంలో నేను ఎందుకు పుట్టానో, నా పుట్టిన దినం లేకపోతే బాగుండని చెప్పించుకున్నాడు. ఆఖరికి ఆయన ఇంట్లో పనిచేసే వాళ్ళు 100ల మందిలో పనిచేసే అటువంటి ఆ పాచి పని చేసే, లేక ఇంటి పని చేసే అమ్మాయిని మంచినీళ్ళు ఇవ్వమంటే ఇవ్వటాల. ఆయన బజార్లో వస్తుంటే యవనస్తులు లేచి నిలబడేవాళ్ళు ఇప్పుడు ఆయన చూసి ఏలనగా మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు ఆయన చూసినప్పుడు చాలా అలాంటి పిల్లలు ఇప్పుడు లెక్క లేకుండా ఉన్నారు. ఆయన గౌరవం పోయింది, పరువు పోయింది, మర్యాద పోయింది, ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, సంపద పోయింది, విలువ పోయింది, పదవి పోయింది, అధికారం పోయింది, పలుకుబడి పోయింది, అంతా పోయింది. అయినా ఆయన ఒకే ఒక మాట, నా విమోచకుడు సజీవుడు. ఏమి జరిగినా ఒకరోజు ఈ శరీరం అంతా కుళ్ళి కుషించి చీకిపోయినా సరే ఈ కనులారా నేను చూస్తాను ఆయన్ను. అలాంటి దేవుడే మన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే విమోచింపబడాలి అంటే గంగా నదికి వెళ్ళి మునగటమో, గోదావరికి వెళ్ళి మునగటమో, 40 రోజులు భక్తి చేయటం అది కాదు విమోచన అంటే. ఈరోజు ఎంతో మంది మనం చూస్తున్నాం, వాళ్ళు ఎంతో మంది మాలలు ఇస్తున్నారు, తప్పులేదు, వాళ్ళ భక్తి వాళ్ళు చేస్తున్నారు, ఎవరి విశ్వాసం వాళ్ళు కాదని మనం చెప్పం. కానీ ఎందుకు వేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటే మా పాపం నుంచి మేము బయటపడాలండి, ఈ అలవాటు నుంచి నేను బయటపడాలండి, ఈ ఆలోచనలోంచి నేను బయటపడాలండి, దీనిలోంచి నేను బయటికి రావడానికే ఈ పని. ఒక అతన్ని అడిగాను, ఏం బ్రదరు
మీరు ఎందుకు ఇలా వేసుకున్నారు అంటే, నాకు ఒక అలవాటు ఉంది బ్రదర్, మానలేకపోతున్నాను. ఉదస్తమానం ఇంట్లో నా భార్య తిడుతుంది, నా పిల్లలు నాకు విలువనివ్వటం లేదు, అందుకే నేను ఈ పని చేశాను. మరి ఈ పని వల్ల చూస్తున్నాను 40 రోజుల్లో మారొచ్చేమో. ఏమండి, 40 రోజుల్లో ఒకవేళ నాలో మార్పు వస్తుందేమో అంటున్నాడు. అర్థమైందా? అంటే ఆ పాపము నుంచి విడుదల పొందడానికి మనిషి చేస్తున్న ప్రయత్నాలు ఎన్నో. చదవండి, పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. మొదటి అధ్యాయం 18వ వచనం. మొదటి పేతురు. ఆ, ఆ, వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మీరు విమోచింపబడలేదు. దేనితోటి? వెండి బంగారాలతోటి ఒక వ్యక్తి విమోచింపబడేటట్లయితే కొంత బంగారం ఇచ్చి నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేయండి అని చెప్పుకోవచ్చు. కాస్త వెండిచ్చి మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేయండి అని ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు, ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు, ఒక దేవాలయానికి వెళ్ళి కొంత డబ్బు, కట్ట డబ్బు, 1,00,000 రూపాయల కట్ట ఉండిలో వేసేసి అయ్యా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అయినట్టేనా అని చెప్పుకోవచ్చు. పేతురు అంటున్నాడు, పూర్వకాలం నుంచి వస్తున్న మన పాప పరిహారము, దానికి వెండి వస్తువులు బంగారము క్షయమైపోయే వస్తువులు అంటారు. వీటి వలన మనకు విమోచన లేదు. ఇప్పుడు కింద చదువు. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మనకు తెలుసు కదా. మనం ఎలా విమోచింపబడ్డాం? అంత డబ్బు ఇస్తే మన కానుకిచ్చారు. ఆ డబ్బు ఇచ్చటం వల్ల మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది అనుకుంటున్నారా? కానే కాదు. ఆ డబ్బు ఎందుకంటే దేవుని పని జరగటానికి, ఆగిపోకుండా పని ముందుకు వెళ్ళటానికి ఆ కానుక మీరు ఇచ్చారు. అది ప్రత్యాతాపం చేయదు. ఆ డబ్బు ప్రాయశ్చిత్తం చేయదు నీ పాపానికి. నీ పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే ఒక గొర్రె పిల్ల కావాలి పూర్వకాలం. ఇప్పుడు ఆ గొర్రె పిల్లతో పని లేదు. ఒక గొర్రె పిల్లగా వచ్చి యేసు ప్రభువే ఆ శిలువలో అమూల్యమైన రక్తం. అమూల్యం అంటే శ్రేష్టమైనది, మంచి రక్తం, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కలంకము లేనిది. ఇలాంటి రక్తముతో మనల్ని విమోచించాడండి. డబ్బులు ఇచ్చి కొనేది కాదు ఇది. డబ్బులు పెడితే పాప క్షమాపణ దొరుకుతుందంటే ఈరోజు కోట్ల రూపాయల వాళ్ళు ఎంత డబ్బు పడేసే వాళ్ళు తెలుసా? ఇప్పటికి కూడా వాళ్ళకున్న ఆలోచన తెలుసా? 1,00,000 రూపాయలు ఉండిలో పడేస్తే మన పాపాలకు పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు. వస్తుంది. బైబిల్ ఒప్పుకోదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగిద్దాం ఇక. మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. దేవుని కృపాదైశ్వర్యము ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచన, అనగా మన అపరాధాలకు దేని వల్ల క్షమాపణ? మన పాపాలకు ప్రాయశ్చిత్తం ఏంటి? యేసు రక్తం. యేసు రక్తం. యేసు రక్తం. యేసు రక్తం వలన మనం విమోచింపబడ్డాము. యేసు రక్తము ద్వారా మనం కడగబడ్డాము. అందుకే 130వ కీర్తనలో 7వ వచనములో ఆయన యొద్ద అని రాయబడింది. 130వ కీర్తన 7వ వచనము ఏముందంటే, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దోషములన్నిటి నుండి ఆయన వారిని ఏం చేస్తాడు? విమోచించును. ఈ పాపాలకు ప్రాయశ్చిత్తము యేసయ్య రక్తం. ఆయన దగ్గర కృప ఉంటుంది. ఎలాంటి పాపినైనా కరుణించే కృప ఉంది, కనికరం ఉంది. మీరు రావటం ఆలస్యం. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా జీవితం నీ చేతులకు అప్పగిస్తే ఒక్క మాట చెప్తారు. అంతేకాదు ఆయన విమోచిస్తాడు. ఆయన దగ్గర ఏముంది? సంపూర్ణ విమోచన, ఏమాత్రము కొరత లేనిది. ఏమండి, కొదువైనది కాదది. అద్భుతమైన విమోచన, సంపూర్ణం అంటే పరిపూర్ణమైన విమోచన ఉంటుంది. విడిపించేవాడు.
ఎందుకు విడిపించాలి? ఆఖరి మాట సమూయేలు గ్రంథం 2 సమూయేలు 7వ అధ్యాయం 23వ వచనం. ఆఖరి మాట చదువు. 7వ అధ్యాయం 23. 2 సమూయేలు 7:23. ఏంది అది? ఎవరికి నీకు అంటే దేవునికి నీకు జనులగునట్లు. అది ఎందుకు విమోచించుకున్నాడు మనందరినీ? ఇప్పుడు చెప్పండి, ఎందుకు విమోచించాడు మనందరినీ? ఆయన బిడ్డలుగా ఉండాలని. ఇంకా చదువు. బట్టి కార్యము చేయనట్లును. ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా విడిపించాడు? ఎందుకు విడిపించాడు? ఎందుకు మోషేను పెట్టి ఆయన చర్య తీసుకొని 10 తెగుళ్ళు పెట్టాడు అంటే, వారు నా ప్రజలు కావాలి, వారు నా జనులు, వారు నా పిల్లలు. ఈరోజు ఆయన విమోచించాలి అనుకున్నది ఎవరినో తెలుసా? ఆయన పిల్లలుగా చేసుకోవాలని, ఆయన బిడ్డగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 మాటలు ముచ్చటగా మీతో పంచుతున్నాను. మొదటిది, ఆయన ఎలా వచ్చాడు అంటే ఒక మంచి వైద్యుడిగా, ఒక మంచి పరమ డాక్టర్గా వచ్చాడు. అనేక మందిని బాగుపడ్డారు. వీళ్ళారా, యేసుప్రభు ఇష్టాలు చదవండి, ఎంతమంది రోగులను బాగు చేశాడు. యోహాను గారు ఆఖరి అధ్యాయం యోహాను సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ఆయన గురించి చెప్పాలంటే ఏం చాలదు? చెప్పండి. ఆయన 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 గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి, ఆయన మహిమ కార్యాల గురించి చెప్పాలంటే ఇలాంటి బైబిల్ కాదు, ఇలాంటి పుస్తకాలు కాదు. చదువు ఆఖరి వచనం. యేసు చేసిన కార్యములు అనేకాలు కలవు. రాస్తే చూసావా అంటే ఇంకా ఎన్ని అద్భుతాలు గాలిలో ఉండిపోయాయో తెలుసా? ఎన్ని అద్భుతాలు ప్రవక్తలు, సువార్థికులు, పౌలు గారు, ఏమండి పేతురు గారు, వీళ్ళందరూ రాయలేకపోయారు. యోహాను గారు స్వయంగా చెప్తున్నాడు పద్మాసు దీపంలో ఉండి. ఏమని? ఇంకా ఆయన చేసిన కార్యాలు వివరించాలి అన్నా, చెప్పాలి అన్నా భూప్రపంచం పట్టదు. ఎంతో మందిని బాగు చేసి 3.5 సంవత్సరం సేవలోనే ఎన్నో అద్భుతాలు, మహిమ కార్యాలు. ఆయన ఎవరు అంటే ఒక అద్భుతమైన డాక్టర్గా దేవుడు భూలోకానికి పంపించాడు కుమారుణ్ణి. ఆయన్ని ఎలా పంపించాడంటే, రెండో మాట, ఒక మంచి సమరయుడుగా వచ్చాడు. పడిపోయిన అతను, కోమాలో ఉన్న అతన్ని లేపాడు. మూడో మాట, విమోచకుడుగా వచ్చాడు. మనల్ని విమోచించాలి, తన ప్రజలుగా చేసుకోవాలని వచ్చాడు. యెహోవా ఈ మాటలను మన హృదయాల్లో బదిలపరిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వాక్యం మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.